హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ నుండి సర్క్యులర్ రేస్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్లో మనకి టోటల్గా 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక సర్క్యులర్ రేస్లో ఏ అనే పర్సన్ మనకి 7 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నాడు, అలాగే బి అనే పర్సన్ 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తోని వెళ్తున్నాడు అనమాట. సో ఈ 2 పర్సన్స్ ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతారా అని చెప్పేసి, అంటే ఏ టైం దగ్గర మీట్ అవుతారా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో టైం టు మీట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి అదే ఫస్ట్ టైం స్టార్టింగ్ పాయింట్ దగ్గర. సో ఇక్కడ ఈ సర్కిల్ మొత్తంలో ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇద్దరు ఏ టైం దగ్గర మీట్ అవుతారు అని. సో మీటింగ్ ఫస్ట్ టైం ఎట్ స్టార్టింగ్ పాయింట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ పాయింట్స్ దే విల్ మీట్. సో ఈ కంప్లీట్ రేస్లో ఎన్నిసార్లు వాళ్ళు మీట్ అవుతారు అని చెప్పేసి. సో ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో టైమ్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్కి రిలేషన్ ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ మనం టైంని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. సో మనం ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో మనకి A with a speed of 7 meter per second, B with a speed of 5 meter per second, టోటల్ ట్రాక్ లెంత్ వచ్చేసి మనకి 360 మీటర్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ టైం మీట్ అవుతున్నారని చెప్పారు కదా. సో ఫస్ట్ టైం మీట్ ఎప్పుడు అవుతున్నారు, ఏ టైంలో అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారనమాట. సో ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారా అని చెప్పేసి. సో మనకి క్వశ్చన్లో సేమ్ డైరెక్షన్ అని అడిగారు అనుకోండి. సో ఎప్పుడన్నా సరే ఇద్దరు పర్సన్స్ సేమ్ డైరెక్షన్లో ఏ ఇలాగే అండ్ బి కూడా ఇలాగే వెళ్తే మనం అప్పుడు ఏ మైనస్ బి చేయాలన్నమాట. సో టైం స్పీడ్ ఆఫ్ ఏ మైనస్ స్పీడ్ ఆఫ్ బి చేయాలి. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళారనుకోండి. సో ఏ మనకి ఈ డైరెక్షన్లో వెళ్తుంది అండ్ బి వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఏ ప్లస్ బి చేయాలన్నమాట. అంటే స్పీడ్ ఆఫ్ ఏ ప్లస్ స్పీడ్ ఆఫ్ బి. సో ఇప్పుడు మనకి సేమ్ డైరెక్షన్ అన్నారు కదా. సో ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు మైనస్ చేయాలి. సో ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అని చెప్పారు? ట్రాక్ లెంత్ ఏముంది? 360 మీటర్స్. అండ్ మీరు ఎప్పుడన్నా సరే టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో అన్ని కిలోమీటర్ పర్ అవర్ ఉన్నాయా లేకపోతే మీటర్ పర్ సెకండ్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మీటర్ ఉంది అండ్ మీటర్ పర్ సెకండ్ ఉంది. సో ఇక్కడ మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా లేదు. సో ఇక్కడ ఏంటి, స్పీడ్ మనకి సేమ్ డైరెక్షన్లో కాబట్టి వీటి రెండింటిని మైనస్ చేయాలి. సో 7 - 5 అనేది 2 అవుతుంది. సో ఇక్కడ 2 1s 2 8s అంటే 180 సెకండ్. సో 180 సెకండ్స్ తర్వాత ఏ అండ్ బి పాయింట్ అనేది ఫస్ట్ టైం మీట్ అవుతారనమాట. అది సేమ్ డైరెక్షన్లో వెళ్తాయి. ఇప్పుడు అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఏ ఈ డైరెక్షన్లో అండ్ బి అనేది ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇప్పుడు ఏం చేయాలి? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఏంటి? 360. స్పీడ్ని ఇప్పుడు ఏం చేయాలి? మనం రెండింటిని కూడా యాడ్ చేయాలన్నమాట. సో 7 + 5 అనేది మనకి 12 అవుతుంది. 12 1s 12 3s. సో మనకి ఇక్కడ 30 సెకండ్స్ దగ్గర దే విల్ మీట్ ఫర్ ద ఫస్ట్ టైం వెన్ దే గో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. టైం టు మీట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకి టోటల్ డిస్టెన్స్ ఏంటో ఇచ్చారు. స్పీడ్ అనేది ఎలా కనుక్కోవాలి? సేమ్ డైరెక్షన్ ఉంటే మైనస్ చేయాలి అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే 2 స్పీడ్స్ని కూడా యాడ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్స్ దే విల్ మీట్ ఫర్ ఫస్ట్ టైం ఎట్ స్టార్టింగ్ పాయింట్. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమని అడిగారు? ఓన్లీ మీట్ ఫర్ ఫస్ట్ టైం అని టైమింగ్ అనేది కనుక్కోవాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? డిస్టెన్స్ బై స్పీడ్ అనేది తీసుకుంటాం. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఎట్ స్టార్టింగ్ పాయింట్ అన్నారు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు 240 మీటర్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఎట్ స్టార్టింగ్ పాయింట్ అన్నప్పుడు సేమ్ డైరెక్షన్లో అయినా సరే ఆపోజిట్ డైరెక్షన్లో అయినా సరే ఒకటే మెథడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సపరేట్గా టీఏ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే టైమ్ ఆఫ్ బి కూడా ఫైండ్ అవుట్ చేసి టైమ్ ఆఫ్ ఏ అండ్ టైమ్ ఆఫ్ బికి ఎల్సిఎం అనేది తీసుకోవాలి. సో టీఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మనకి డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డిస్టెన్స్ ఏంటి ఇక్కడ? 240/5. సో 5 1s 5 4s అండ్ ఇక్కడ మనకి 8s అవుతుంది. సో టైమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 48 సెకండ్స్ అవుతుంది. అలాగే టైమ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో 240/3. 3 1s 3 8s. సో ఇక్కడ మనకి 80 సెకండ్స్ అవుతుంది. సో దీనికి ఎల్సిఎం అనేది చూద్దాం. సో 2 2s 2 4s 2 40s 2 12s 2 20s 2 6 10 అండ్ 2 3 అండ్ 5. సో ఇక్కడ 5 2s 10 కదా. సో ఎప్పుడైనా సరే మనం మల్టిప్లికేషన్ అనేది 10తో తీసుకుంటే ఈజీగా ఉంటుంది. సో 2 2s 4 4 2s 8 8 3s 24. సో 240 × 10 అనేది
24 కదా. సో 24 into 10 అనేది మనకి 240 seconds అవుతుంది అనమాట. సో ఇది ఎట్ 240 seconds దే విల్ మీట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎట్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి మీట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే డైరెక్ట్గా తీసుకోవాలి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఎట్ స్టార్టింగ్ పాయింట్ అన్నప్పుడు టైమ్ ఆఫ్ ఏకి సపరేట్గా తీసుకొని టైమ్ ఆఫ్ బికి సపరేట్గా తీసుకొని ఆ రెండింటికి కూడా ఎల్సిఎం చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి సేమ్ డైరెక్షన్లో ఉన్న ఇదే మెథడ్ యూజ్ చేయాలి అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నా సరే ఇదే మెథడ్ని యూజ్ చేయాలి. థర్డ్ క్వశ్చన్లో ఎట్ హౌ మెనీ పాయింట్స్ ఆన్ ట్రాక్ దే విల్ మీట్. సో ఇక్కడ మనకి ఫార్ములా డైరెక్ట్గా ఏంటి అంటే 2/1. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ టైం ఎట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ కలుస్తారో డివైడెడ్ బై ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అవుతున్నారో. సో దాన్ని బట్టి మనం ఎట్ హౌ మెనీ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదంతా మనకి లాంగ్ ప్రాసెస్ కదా. సో అలా కాకుండా డైరెక్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీంట్లో మనకి సేమ్ డైరెక్షన్కి ఒకటి ఉంటుంది అండ్ ఆపోజిట్ డైరెక్షన్కి కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనకి సేమ్ డైరెక్షన్లో వెళ్తే నెగిటివ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి A ఈజ్ ఈక్వల్ టు 7 m/s అని ఇచ్చారు అండ్ B ఈజ్ ఈక్వల్ టు 3 m/s కదా. సో సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు A - B అనేది చేయాలి. సో 7 - 3 అనేది మనకి 4 అవుతుంది. సో 4 times వాళ్ళు ట్రాక్ దగ్గర ఒక దగ్గర మీట్ అవుతారు అనమాట, కంప్లీట్ ట్రాక్ దగ్గర. అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఇవి రెండింటిని స్పీడ్ని మనం అడిషన్ చేయాలన్నమాట. సో 7 + 3 అనేది 10. సో 10 points దగ్గర ఆన్ ట్రాక్ దే విల్ మీట్. సర్క్యులర్ రేస్లో టోటల్గా మనకి 3 questions అడుగుతారు కదా. టైం మీట్ ఫస్ట్ టైం అంటే సేమ్ డైరెక్షన్లో ఉంటే డిస్టెన్స్ బై స్పీడ్ అనేది మైనస్లో తీసుకోవాలి ఇక్కడ. అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే డిస్టెన్స్ బై స్పీడ్ పాజిటివ్ తీసుకోవాలి. మీట్ ఫస్ట్ టైం ఎట్ స్టార్టింగ్ పాయింట్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్ TA తీసుకోవాలి అండ్ TB తీసుకోవాలి. ఇవి రెండింటికి ఎల్సిఎం చేయాలి. హౌ మెనీ పాయింట్స్ దే విల్ మీట్ అంటే మనకి సేమ్ డైరెక్షన్లో ఉంటే A - B చేయాలి అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే A + B చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో ఈ టాపిక్ నుండి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారో డిస్కస్ చేద్దాం. 3 persons P, Q, R run along circular track at speed of 3 km/h, 4 km/h, 6 km/h respectively. So P యొక్క స్పీడ్ 3, Q యొక్క స్పీడ్ 4, R యొక్క స్పీడ్ వచ్చేసి 6 km/h. If length of the track is 36 km, then after how much time they will meet at starting point? So ఇక్కడ టైమ్ ఆఫ్ P అండ్ టైమ్ ఆఫ్ Q అండ్ టైమ్ ఆఫ్ Rని సపరేట్గా తీసుకొని ఆ మూడింటికి కూడా మనం ఎల్సిఎం అయితే చేయాలి. సో ఇక్కడ టైమ్ ఆఫ్ P ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో టోటల్ డిస్టెన్స్ ఏంటి ఇక్కడ మనకి 36/3. సో ఇక్కడ మనకి 12 అవుతుంది అనమాట. టైమ్ ఆఫ్ Q ఏమవుతుంది 36/4. సో ఇక్కడ 9 అవుతుంది. అలాగే టైమ్ ఆఫ్ R ఏమవుతుంది 36/6. సో 36/6 అనేది మనకి 6 అవుతుంది అనమాట. సో 12, 9, 6 దీనికి మనం ఎల్సిఎం అయితే చేయాలి. సో 2 టేబుల్లో చూస్తే 2 6 9 అండ్ 3 అండ్ 3 2 3 3 అండ్ 3 1 3 2 6 అలాగే 3 2 6. సో టోటల్గా ఏమవుతుంది మనకి 36 hours. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో అన్నీ కూడా హవర్స్లో ఇచ్చారు కాబట్టి ఆప్షన్స్లో మనకి హవర్స్లో ఉందా లేకపోతే సెకండ్స్లో ఉందా చెక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ అన్నిట్లో కూడా హవర్స్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ B అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సర్క్యులర్ రేస్లో మనకి మ్యాక్సిమం కూడా ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా సరే km/hని m/s కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 5/18 అయితే చేయాలన్నమాట. సో సర్క్యులర్ రేస్కి రిలేటెడ్గా ఉన్న ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.